ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను మనం చూసాం. దానికి సంబంధించి మనకు విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు ఉన్నారు. నమస్తే అండి విజయానంద్ గారు. నమస్తే, గుడ్ మార్నింగ్. రవి గారు, ఏదైతే గురుకులాలకు సంబంధించి అంశం చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 2 ఏళ్లలో దాదాపు 126 మంది విద్యార్థులు మృతి చెందినటువంటి అంశం మనం చూస్తున్నాం. గురుకులాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత విద్యా వ్యవస్థ సంబంధించి కావచ్చు, విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వహిస్తుంది అనుకోవాలి? సురేష్ గారు, ముందుగా మీకు టీ న్యూస్ వీక్షకులకి, మిత్రుడు విజయానంద్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ గడిచిన 9 కేసీఆర్ గారి హయాంలో 9.5 సంవత్సరాల్లో టాప్ ప్రయారిటీగా గురుకుల విద్యా వ్యవస్థని తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో కూడా పేదల పిల్లలకు ఇదొక నాణ్యమైన స్కిల్డ్ ఈ సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సవాళ్ళని ఎదుర్కొనే ఇందుకు ధీటుగా ఒక మంచి స్కిల్డ్ అద్భుతమైనటువంటి ఒక మ్యాన్ పవర్ని తీర్చిదిద్దుకునేటువంటి లక్ష్యంతో ఆ వర్గాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలంటే ఆ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక మెరికల్ లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ఒక గొప్ప ప్రయత్నంగా గురుకుల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ కలిపి ఉన్నటువంటి 200 కూడా లేనటువంటి గురుకుల విద్యా సంస్థల్ని వాళ్ళ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు దాదాపు 1070 గురుకుల విద్యా సంస్థలు, నాణ్యమైన చదువు, నాణ్యమైన పౌష్టిక ఆహారం, ఒక మంచి స్టాండర్డ్ కరిక్యులం తోటి, ఒక కార్పొరేటివ్ ఇంటర్నేషనల్ స్కూల్స్కు ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఇంకా ఆ గురుకుల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దింది. దాదాపు 7 లక్షల మంది పిల్లలు ఇవాళ ఆ గురుకుల సిస్టంలో చదువుతున్నారు. ఎస్సీ గురుకులాలు కానీ, బీసీ గురుకులాలు కానీ, మైనార్టీ గురుకులాలు కానీ, జనరల్ గురుకులాలు ఇవన్నీ కలిపితే దాదాపు 7 లక్షల పిల్లలు చదివినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను సృష్టించింది. దాని నుంచి ఇవాళ ఐఐటీలో కానీ, ఎయిమ్స్లో అసలు ఇక ఆల్మోస్ట్ పోటీ పడని ఈ గురుకుల విద్యా సంస్థల్లో నుంచి పోటీ పడని సెక్టార్ లేదు ఇవాళ. జాతీయ అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ అసలు ఇక బ్రహ్మాండంగా సివిల్స్లో, ఐఏఎస్, ఐపీఎస్లో, వీటితో పాటు స్పోర్ట్స్ ఇంకా కరికులంలో కూడా మనం పూర్ణ చూసినాం. ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అటువంటివన్నీ కూడా మల్టీ టాలెంటెడ్గా ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థను సృష్టించింది. కానీ ఈ 2.5 ఏళ్లలో ఏంటంటే వచ్చినటువంటి కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తానటువంటి ఒక దుర్బుద్ధితోటి, ఒక వంకర బుద్ధితోటి, ఒక దుష్ట బుద్ధితోటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేసిందంటే గడిచిన 2.5 ఏళ్ల కాలంలో మామూలుగా కాదు. అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లో 3 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే భువనగిరిలో గురుకుల విద్యా సంస్థలు 2 అమ్మాయిలు చాలా దారుణంగా చనిపోయినటువంటి సంఘటన. ఇక అక్కడి నుంచి మొదలైనటువంటి పరంపర ఏంటంటే గురుకుల విద్యా సంస్థలు కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ, మిగతా హాస్టల్స్ కానీ అన్నింటిలో కలిపి ఇప్పటికీ 128 మంది పిల్లలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక మృత్యుఘోష ఆ పిల్లల తల్లిదండ్రులకి ఎంత అంటే జీవితకాలం అదొక కడుపు కోత అనేది మామూలు కాదు. అంటే ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 100% ఎవరు చెప్పినా చెప్పకపోయినా రేవంత్ రెడ్డి అనేటటువంటి వాడు చంద్రబాబు నాయుడు మనిషి. చంద్రబాబు నాయుడు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసేది? చంద్రబాబు నాయుడు కార్పొరేట్ నారాయణ, శ్రీ చైతన్య అటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాల కోసము రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో 95 నుంచి 2004 వరకు గురుకుల మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిండు చంద్రబాబు నాయుడు, నాశనం చేసిండు. అప్పటి వరకు అద్భుతంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ కళాశాలలు అన్నిటిని నాశనం చేసిన చంద్రబాబు నాయుడు కేవలం కార్పొరేట్ వాళ్ళ ప్రయోజనాల కోసం ఏకంగా కార్పొరేట్ చైర్మన్ అయిన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కదా ఇప్పటికీ నారాయణ విద్యా సంస్థల అధినేతనే. అట్లా వాళ్ళ ప్రయోజనాలకి చేసి ఇవాళ సేమ్ మళ్ళీ దురదృష్టవశాత్తు అధికారంగానే ఆయన శిష్యుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేస్తున్న పని ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాల కోసం వీళ్ళ ఎస్సీ బీసీల కోసం నిలబడినటువంటి ఒక గొప్ప విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి లాస్ట్కు తల్లిదండ్రులు ఇవాళ ఎక్కడికి తీసుకొచ్చిందంటే అయ్యో మా పిల్లల్ని దానికంటే ఎక్కడైనా చదువుకోవచ్చు అని చెప్పి అనేటటువంటిది పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ గురుకుల విద్యా సంస్థలకి తల్లిదండ్రులు పిల్లలు భయపడేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నేను మాట్లాడుతుండే ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నేను ఆ స్థాయిలో ఆయన నా మాట అనటం భావ్యం కాదు, కానీ ఆయన భాషకు ఆయన భాషలోనే సమాధానం చెప్పాలి కాబట్టి ఆ పదం వాడినా నేను. ఏది ఐదు మాదిగ ఉద్యోగుల అభినందన సభలో మాట్లాడిండు. ఏంటి నేను ఒక ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల నుంచి అంటే రాజులు చేద్దామని అనుకుంటుండట. కేసీఆర్ గారట చేపలు పట్టడానికి మేము చెప్పులు కొట్టుకోమని తాళ్ళు ఎక్కమని ఇంకోటి అని చెప్పి చేసిండు. నేను ఒక మొత్తం ఈ వర్గాలని రాజులు చేద్దామనుకుంటున్నట్ట. అసలు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన ఉండదు, చేసేదానికి మాట్లాడడానికి ఎక్కడ పొంతన ఉండదు. పైగా వెకటాటహాసం చేసినట్టుగా ఆ వర్గాలను కించపరిచేటట్టుగా వ్యవహరిస్తాడు. కేసీఆర్ గారు చేసింది ఏంది కనిపించలేదు. 9.5 ఏళ్లలో గురుకుల విద్యా వ్యవస్థలు ఒక అద్భుతమైనటువంటిది కదా తీర్చిదిద్దింది. ఇవాళ నువ్వు వచ్చి చేసిన పని ఏంది? విద్యాశాఖ మీదే ఇంకా మిగతా మొత్తం కీలకమైనటువంటి శాఖలను నిర్వీర్యం చేస్తే ఒక్క సంఘటన మీద విద్యాశాఖ గురించి ఒకటి గుర్తుకొస్తుంది ప్రధానంగా. అంటే నేను మెరుగుపరచడానికి విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నాను పదే చెప్తున్నాడు. మెరుగుపరచడం అంటే ఇదేనా? అరే మృత్యుకోశ 126 మంది పిల్లలు చనిపోయిన 2 ఏళ్లలో. అదే విజయానంద్ గారు ప్రధానంగా గురుకులాల వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు మనం చూస్తున్నాం. కాంట్రాక్టర్లకు సంబంధించి మొత్తానికి కాంట్రాక్టర్లకే కొమ్ముగొస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. ప్రధానంగా ఇందులో కూడా ప్రిన్సిపల్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర గుత్తేదారులకు సంబంధించి కుమ్మక్కోవడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా విద్యా వ్యవస్థను మొత్తానికి ఇంత దారుణ స్థితికి తీసుకుపోవడానికి కారణం ఏమనుకోవాలనుకోవాలి? మనము లోతుగా విశ్లేషిస్తే గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారు తమ వైఖరిని ప్రకటించున్నారు. ఈ గురుకుల వ్యవస్థ గురుకులాలు అనేటివి తప్పు అని. ఇప్పుడు ముఖ్యమంత్రికి కొద్దిగా సన్నిహితంగా ఆయన ఆలోచనలను అన్నిటినీ బయటకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆకునూరి మురళి గారు పదే మనకి ఈ గురుకుల వ్యవస్థ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినారు. మనకి చూస్తే అంటే మొదటి నుంచి వాళ్ళు గురుకులాలను రద్దు చేయాలి అనేది వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఆలోచన. అలాగే మొన్న వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా గురుకుల వ్యవస్థను రద్దు చేస్తే ప్రజల నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాటిని ఎట్లన్నా చేసి వీళ్ళు నిలిపివేయకుండా తల్లిదండ్రులే గురుకులాలకు ఇక పంపించలేము, మా పిల్లలు బతకాలంటే మేము అక్కడికి పంపిస్తే వాళ్ళకు కష్టమవుతుంది, మేము పంపలేమనే స్థితికి వాటిని నెట్టివేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయ పాఠశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రత్యామ్నాయ పాఠశాలల కింద ఇవాళ ప్రభుత్వము ఆకునూరి మురళి గారి ఫేస్ పెట్టి చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాగా మండలానికి ఒక పెద్ద స్కూల్ పెట్టి ఆ స్కూల్లో మీ పిల్లల్ని డే స్కూల్లో చదివిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా గురుకుల వ్యవస్థ మీద మొత్తం ఉన్న సదాభిప్రాయాన్ని, అంటే గవర్నమెంట్ కింద ఉన్న ఎడ్యుకేషన్లో గురుకులాలు వచ్చిన తర్వాత కొంత గొప్ప సమాజంలో ఒక నమ్మకము, మనం పంపిస్తే మన పిల్లలకి అక్కడ మంచి చదువు వస్తుంది, మంచి ఆహారము, పరిశుభ్రత అన్నీ బాగుంటున్నాయి అని చెప్పి ఒక నమ్మకం ఏర్పడి చాలామంది ప్రైవేట్లోంచి గురుకులాల్లో అడ్మిషన్స్ తీసుకొని వెళ్ళిన పరిస్థితిని మనకు గమనించినాం. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా స్కూల్స్లోంచి పిల్లలు వెళ్ళిపోయినారు. ఇట్లా గురుకులాలలో వాటి సంఖ్య చాలా పెరిగి అక్కడ మంచి రిజల్ట్స్ రావడం కానీ, తల్లిదండ్రులు కూడా ప్రతిసారి వెళ్ళి అక్కడ పిల్లలతోటి భోజనం చేసేటువంటి అవకాశం ఇచ్చి పారదర్శకంగా అక్కడ క్వాలిటీని వాళ్ళకు తెలియజెప్పడం కానీ ఇట్లాంటివి చేయటం జరిగింది. దాని ద్వారా అడ్మిషన్స్ అక్కడ బాగా అయిపోయి మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంది. అనేక మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా మంచి పేరు, మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఉద్యోగాలు సంపాదించిన అట్లాంటి ప్రచారం కూడా చేసుకొని ప్రభుత్వం దాన్ని ఒక బ్రాండ్గా మలిచారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మనము ఒకసారి గమనిస్తే రేవంత్ రెడ్డి గారి
నాయకత్వంలో విద్యాశాఖను వారే తమ దగ్గర ఉంచుకున్న నేపథ్యం కూడా మనం బాగా గమనించినట్టయితే విద్య మీద దాన్ని రీమోడల్ చేయడం ద్వారా ఆ బడ్జెట్ని సేవ్ చేసుకోవాలనే ఒక ఆలోచన క్లియర్గా కనబడుతుంది. ఆ విషయాన్ని ఆకులూరి మురళి గారు తమ యొక్క ఈ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఆ కమిటీ రిపోర్ట్లో కూడా వారు తెలియజెప్పారు. రేవంత్ రెడ్డి గారు వేసిన కమిషనే కాబట్టి ఆ కమిటీ వారి ఆలోచనకు భిన్నంగా ఇస్తుందని అయితే మనం అనుకోలేము ఇవాళ రేపు. వాళ్ళు అందులో ఏం చెప్పినారు, ఇప్పుడు కేసీఆర్ గారి కాలంలో అయితే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని మేము 50,000కే చేస్తామని బహిరంగంగానే చెప్తున్నారు. అది మనకు చూడడానికి ఖర్చు తక్కువలో మేము ఆల్టర్నేటివ్ విద్య అని చూపిస్తున్నారు, కానీ ఆ బడ్జెట్ని వాళ్ళు సేవ్ చేసుకోదలుచుకున్నారు. అందులో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే ఇవాళ మొత్తం ప్రభుత్వ పాఠశాలలను గురుకులాలను ఇండైరెక్ట్గా రద్దుపరిచి మొత్తము ఏకీకృత పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మొత్తం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఈ రాబోయే 2 సంవత్సరాలలో విజయానంద్ గారు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇది ఒక్కటే సెక్టర్ ఉందా? విద్యా వ్యవస్థ ఇంకా చాలా సెక్టర్స్ ఉన్నాయి కదా, అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాల్సిందే కదా. అంటే అందులో కూడా ఇంకా ప్రైవేట్ పరం చేయడానికి ఇలాంటి మేధావులే కమిషన్ తయారవుతారు. ఆల్రెడీ రెవెన్యూలో కానీ మిగతా చోట మొత్తం అవుట్ సోర్సింగ్ అయిన విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు దీనిలో ఇది ఏం చేయలేరు, కంపల్సరీ వీళ్ళని ఇంకా ఏం చేయంటే ఇప్పుడు గురుకులాల నుంచి ఇక్కడ నుంచి తీసి ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం ద్వారా ఇంకా మిగిలిన వాళ్ళను కూడా అవసరమైతే వివిధ ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వము ఇక నోటిఫికేషన్ వేయదు అనేది ఇండైరెక్ట్గా ఒకటి మనకు క్లియర్గా కనబడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, దానికి సంబంధించినటువంటి డబ్బులకు ఏవైతే ఖర్చుందో ఈ ప్రభుత్వ పాఠశాలలను ఇప్పుడు నడుస్తున్నటువంటి వాటిని రద్దుపరిచి ఏకీకృత పాఠశాల చేయడం ద్వారా మిగిలిన టీచర్లను వేరే దగ్గర వాడుకోవడం ద్వారా ఈ అమౌంట్ని కొంత మిగిలినటువంటి బడ్జెట్ని ఇప్పుడు మిగతా సంక్షేమ పథకాలకు కొన్నిటికి లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ఇవ్వడం ద్వారా మేము ఇది చేస్తున్నామని ప్రజలకు చూపిస్తారు. కానీ ప్రజలకు మూలాధారమైన వాళ్ళ జీవితాలు బాగుపరిచే విద్యా వ్యవస్థను వీళ్ళు ఇంకొక రకంగా ఒక వ్యాపార దృక్పథంతో కొత్త మోడల్ తీసుకురావడం ద్వారా ఇందులో డబ్బు సేవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలలో భోజనము, వసతి, వీటికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి గురుకులాల మీద నిర్లక్ష్యం కావాల్సుకొని వహిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒకరిద్దరి మరణమే మనం భరించలేనిది సమాజం. అట్లాంటిది ఒక 100 పైచీలకు మరణాలు 2 ఏళ్లలో జరిగిందంటే ఏ ప్రభుత్వానికైనా అది ఒక అవమానము, అదొక చాలా చెడ్డ పేరు. సో అట్లాంటి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. తర్వాత శాఖ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉంది కాబట్టి వారైతే చాలా సీరియస్గా, కానీ అసలు దాని మీద ఏ మాత్రం కించిత్ వ్యక్తం చేస్తలేదంటే ఇవాళ నిర్లక్ష్యపూరితంగా ఆ వ్యవస్థ మీద, గురుకుల వ్యవస్థ మీద ప్రభుత్వము కావాలని తీసుకొని నిర్ణయాన్ని కొనసాగిస్తుందని మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లోతుగా మనం విశ్లేషించాలండి. గవర్నమెంట్ నడిపే వాళ్ళకి చాలా అంతర్గతమైన ఆలోచన విధానాలు ఉంటాయి. వట్టిగానే ఊరికే ఒక మనిషి చనిపోయిండు, ఒక మనిషి బతికిండంటే ఊరికే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదంటే ఏంది, నిర్వహణ కోసమే కదా. నిర్వహణ నిర్లక్ష్యం ఎందుకైతుంది కానే కాదు. వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చిర్రు, దానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది, సెక్రటరీలు ఉంటారు, అందరు ఉంటారు. అయినా కానీ ఒకటి నిర్లక్ష్యం చేయబడుతుంది, ఒకటి ముందుకు వస్తున్నది అంటే దానికి కారణం ఏంది, విధానాలు. రైట్. సో విధానాలను నిర్ణయం తీసుకోవడం వెనకాల వ్యూహం ఉంటది. ఓకే. ఆ వ్యూహం ఆలోచించేవాడు నాయకుడు. సో నాయకుడి వ్యూహం వల్లనే ఇది తప్పకుండా జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారి వ్యూహం ఏంది, గురుకుల వ్యవస్థ అభివృద్ధి ద్వారా నాణ్యమైన విద్య ఇవ్వడం అనేది ఆయన వ్యూహం. ఈయన వ్యూహం ఏంది, గురుకులాలు అనేటివి మనకు వయబుల్ కాదు, అవి ఫైనాన్షియల్ గా బర్డెన్ గా ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకొని ఆల్టర్నేట్ విద్యా విధానం తీసుకురావడం అనేది ఈ నాయకుని వ్యూహం. ఓకే, వ్యూహం అంటే రవి గారు, మన విజయానంద్ గారు కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేస్తారు. వ్యూహం ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకున్న వ్యూహం కావచ్చు, లేకుంటే ఏదైతే ఆకునూరి మురళి విద్యా కమిషన్ సంబంధించి కావచ్చు, ఆయన తయారు చేసిన నివేదిక కావచ్చు, విద్యా వ్యవస్థను మొత్తానికి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు అనేది, ఈ వ్యూహం అనేది ఒక ఎత్తుగడ అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి అంశం ఇండైరెక్ట్గా. సురేష్ గారు,
మిత్రుడు విజయానంద్ చెప్పింది పరోక్షంగా 100% నిజం. లేకపోతే ఏం ఉద్దేశం ఉంది చెప్పండి? వాళ్ళు ఆకునూరుగా మురళిగా ఆపేయాలని చెప్పడంలో ఉన్నటువంటి వెనుక ఉన్న మతలబేంది? అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి గురుకుల విద్యా సంస్థల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంలో వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంది, లక్ష్యం ఏంది, కుట్ర ఏంది, లక్ష్యం ఏంది? ఏ లక్ష్యం కోసం ఈ కుట్ర చేసి గురుకుల విద్యా వ్యవస్థని వస్తుంది? కానీ వాస్తవంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద ఇవాళ తెలంగాణ సమాజంలో పేద మధ్యతరగతి వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి నమ్మకం ఏర్పడింది. అద్భుతమైన నమ్మకం మామూలుగా కాదు. అందుకే చాలామంది అప్పటికి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు, చదివించేటటువంటి వాళ్ళు అప్పో సప్పో చేసి పేద మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ చేయించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే గురుకుల విద్యా సంస్థ 9.5 సంవత్సరాలు సాధించినటువంటి విజయాలు, విజబుల్ విక్టరీస్, విజబుల్ సక్సెస్ మామూలు కాదు. ఎయిమ్స్ ఇవాళ మనం ఏం చెప్పినా మన అందరికి తెలుసు కదా. ఇలా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ దేనికోసం సక్సెస్ఫుల్గా వాడు వేలు లక్షల కోట్లు లక్షల రూపాయలు పెట్టి ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నారు పిల్లల్ని? ఎయిమ్స్, తర్వాత ఐఐటీలు, ఐఐఎం, ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో మా పిల్లలకు అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ అవేవి అటువంటి వాటన్నిటినీ కార్పొరేటు విద్యా సంస్థల్ని, ఇంటర్నేషనల్ విద్యా సంస్థల్ని విద్యా సంస్థలకు ధీటుగా ఈ గురుకుల విద్యా సంస్థల నుంచి వచ్చేటటువంటి పిల్లలు ఇవాళ పోటీ పడుతున్నారు. సీట్ల దగ్గర కానీ సంఖ్యాపరంగా కానీ ఒక్కొక్క దాంట్లో ఎస్సీ గురుకులాల్లో, బీసీ గురుకులాల్లో, ఎయిమ్స్, ఐఐటీల్లో 100 సీట్లు అండి ప్రతి సంవత్సరము. 100 నుంచి కొన్ని సందర్భాల్లో అయితే వేలకు మించి వచ్చినాయి, 1000 మందికి మించి వచ్చినాయి. ఎట్లా సాధ్యమైంది ఇది? ఒక అద్భుతమైనటువంటి ఒక ముందు చూపుతోటి, ఒక దార్శనికతతోటి భవిష్యత్తులో ఈ వర్గాలలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్య లాంటి ఈ పేద పిల్లల్ని తీర్చిదిద్దాలి అని చెప్పేసి దానికి ఒక పౌష్టికాహారాన్ని, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, పౌష్టికాహారం రెండింటిని జమిలీగా ఒక అద్భుతమైనటువంటి ఒక విద్యా వ్యవస్థను సృష్టించింది గురుకుల వ్యవస్థ. ఆ గురుకుల వ్యవస్థని నిర్వీర్యం చేసి, ఆ నిర్వీర్యానికి ఏంటిది? నిర్లక్ష్యం జరిగేటటువంటి పొరపాటు కాదు, క్రిమినల్ నెగ్లిజెన్సీ, నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యమే తప్ప ఒక కుట్రతో కూడుకున్నటువంటి ఒక లక్ష్యం ఉంది దాని వెనకాల. ఈ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తే కార్పొరేటు చంద్రబాబు నాయుడు 1994 నుంచి 2004 వరకు చేసిన పని అదే. రాష్ట్రంలో అప్పటి వరకు అద్భుతంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ని నాశనం చేసిండు, ప్రభుత్వ స్కూల్స్ని నాశనం చేసిండు. తెచ్చి ఎదిగింది అంటే చూడండి మీరు, 94 నుంచి 2004 మధ్య జరిగింది ఏంటంటే నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. శ్రీ చైతన్య నారాయణ ఇట్లా ఎదుగుతూ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయినాయి. స్కూల్స్ అట్లాగే ఇవాళ ఆ పని చేసి మళ్ళీ వాటిని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఇవన్నీ చేస్తూనే, మిగతా కార్యక్రమాలు చేస్తూనే విద్యా వ్యవస్థలో ఈ గురుకుల విద్యా వ్యవస్థ అనేది పునాదిగా ఒక పేద మధ్యతరగతి వాళ్లకు బాగా ఉపయోగపడేటటువంటిది. వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి దగ్గర పని చేసుకుంటారు కాబట్టి పిల్లల చదువుల మీద వాళ్ళు మళ్ళీ స్కూలు టైం పోయిన తర్వాత వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టలేరన్న ఉద్దేశంతో గురుకుల విద్యా వ్యవస్థ ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నటువంటి దాంతో ఒక ముందు చూపుతోటి ఒక అద్భుతంగా తీర్చిది. దేశంలో దానికి అలా తిరుగులేని విద్యా వ్యవస్థ తీర్చిది. దాని వెనుక ఏ లక్ష్యం కోసం, ఎవరి ప్రయోజనం కోసం ఇవాళ అంటే వాటిని నిర్వీర్యం చేసి దాన్ని దెబ్బతీయటము అంటే కేవలం కుట్రపూరితంగా ప్రైవేటు వాళ్ళ కోసము, ప్రైవేటీకరించడం కోసము దానికి సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆకునూరు మురళి గారు ఒక దళిత బిడ్డ అంటాడు, నేను కింది నుంచి వచ్చానని చెప్పేసి అంటాడు. మరి ఇలా దళిత వర్గాల నుంచి ఎదిగి వచ్చినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, వివిధ రంగాల వాళ్ళు ఎక్కడ చదివినో మురళి గారు చెప్పాలి. ఆకునూరు మురళి గారు ఎక్కడ చదివినో చెప్పాలి. ఆయన లాంటి వాడు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆకునూరు మురళి లాంటి వాళ్ళు కూడా గురుకుల విద్యా వ్యవస్థ ఈ కాలానికి సరికాదు, దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలని చెప్పేసి మాట్లాడితే ఎంత మోసం, ద్రోహం కాదు? రైట్. మీకు ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇంకో మాట చెప్పండి ఆకునూరు మురళి ఏమని, కలెక్టర్ కేసీఆర్ గారే నాకు పాఠశాల విద్య డైరెక్టర్ ఇచ్చేస్తే ఆయన పోయేటోని కదా అన్నాడు. ఆయనకి ఇయ్యలేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు చేసిందంతా తప్పు,
ఆయనకి ఇలా ఉద్యోగం ఇచ్చిండు కాబట్టి విద్యా కమిషన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు కాబట్టి జరిగేదంతా గొప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంత అనైతికంగా అంత దిగజారి మాట్లాడుతున్నాడు. ఆ రికమెండేషన్స్ ఏంది, దాన్ని ఏంది, మిగతా అన్నీ కూడా వాళ్ళ బరాబరు తెలంగాణ సమాజం బడుగు బలహీన వర్గాల ఒక సమ్మలితం. ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఎప్పుడే కూడా ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వ సెక్టార్లో ప్రభుత్వ రంగంలోని విద్యా వ్యవస్థ అనేది ఇక్కడ బలమైంది. దాన్ని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వ్యవస్థల రూపంలో ఒక అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. దాన్ని రేవంత్ రెడ్డి ఆయన వెనుకున్నటువంటి మాఫియా నిర్వీర్యం చేస్తున్నది. దానికి వకాల్తా పుచ్చుకొని ఆకునూరు మురళి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తప్పనిసరిగా ఆకునూరు మురళి గారు కూడా రేపు దళిత భోజన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ పేద పిల్లలకు, ఈ సమాజానికి పేద సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. రైట్. విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ సర్కారు ప్రధానంగా. దాంతోపాటుగా ఏదైతే రైతు బంధు అంశం కావచ్చు, లేకుంటే మిగతా అంశాలు కావచ్చు సంక్షేమం పైన కూడా ఇష్టానుసారంగా రోజుకొక పూట మాట మాట్లాడుతున్నటువంటి అంశం మనం చూసాను. విజయానంద్ గారు ఏదైతే రైతు భరోసా అంశం సంబంధించి కావచ్చు, రైతుకు సంబంధించి కావచ్చు, అనేక సార్లు ఇప్పటివరకు ఎన్ని పర్యాలు ఎగ్గుట్టారో మనం నిత్యం చూస్తూ ఉన్నాం. రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, రైతులు ఏం చెప్తున్నారో వింటూనే ఉన్నాం. కాకపోతే నిన్న జరిగినటువంటి కొన్ని సమావేశాలలో స్వయం ముఖ్యమంత్రి రైతు భరోసా ఇచ్చేసినాం, అయిపోయింది, అందరికి వచ్చిందో లేదో తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఎట్లా చూస్తారు అసలు? అయితే ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విధానము మనకి స్పష్టంగా నిన్న ఒకరోజు మార్నింగ్ ఈవినింగ్ జరిగినటువంటి మొత్తం సమావేశాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనిస్తే, ఆయన ప్రజలను నేను తెలివిగా వంచిస్తున్నాను, మోసం చేయగలుగుతున్నాను, తర్వాత నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, కొంత నేను దాచిపెట్టగలుగుతున్నానని ఒక దాపరికపు ఒక వంచనపూరిత ఆలోచన విధానం నేను చెప్తా, మీరు చూడండి. రైతు బంధు మనం ఇచ్చినాం, కానీ అందిందో లేదో నాకు తెలియదు. ఇది ఒక మోసపూరిత అంటే డ్యూయల్ స్టాండ్ స్టేట్మెంట్ ఉంటుంది చూడండి. అలాగే మనకు మాదిగ సామాజిక వర్గపు ఉద్యోగాల సమావేశంలో మాట్లాడుతూ మీరందరూ అసలు ఇప్పటికే మేము మొత్తం రేషన్ కార్డులు ఇచ్చేసినాము, అందరికీ మా ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ వచ్చిందని చెప్తూ మీరందరూ కూడా మీ కింది తరగతి వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రేషన్ కార్డులు అందరికీ పోయేటట్టు చేయడం ద్వారానే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు ఇంకా అట్టడుగున ఉన్నారు, మీరే వాళ్ళ జీవితాలు బాగు చేయాలి రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా అని మళ్ళా చెప్తాడు. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఏకో పార్కు ఓపెనింగ్ దానిలో సభ పెట్టుకొని వచ్చి మాట్లాడుతూ కేటీఆర్ గారు ఆల్రెడీ ఓపెన్ చేసిన ఏకో పార్కు శిలాపలకం మీద ముసుగు వేస్తారు. అంటే మీరు చూడండి, దాచిపెడదామనే ప్రయత్నము. నిజము ఒకటి ఉంటది, అది లేదని చెప్పడంత ధైర్యం లేదు, కానీ దాన్ని దాచిపెట్టాలనే ఒక ప్రయత్నం ఉంది. ఇక్కడ నేను అనేది వంచన అనే వర్డ్ నేను అందుకే వాడుతున్నాను. తర్వాత ఇంకేమంటారంటే, మూసీ ప్రాజెక్టు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ సార్ ఆ అంశం గురించి మాట్లాడాలనుకున్నా సార్. ఎగ్జాక్ట్లీ ఏమంటాడంటే, మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చేసి అక్కడ చుట్టుపక్కల కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తాడంట, పేదలకి తోడుపళ్ళు ఏర్పాటు చేస్తాడంట, హోటల్ పెట్టిస్తాడంట, నిరుద్యోగ వ్యవస్థని దానికి సంబంధించి నిరుద్యోగ వ్యవస్థని దాని ద్వారా నిర్మూలిస్తాడంట. అంటే ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళని నిరుద్యోగులను రోడ్డు పక్కన బతకాలని చెప్తున్నాడా? ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఇట్లా బతకాలని చెప్పేసి సందేశాలు ఇస్తున్నాడు. అదే ఇప్పుడు సమాజము, ఇప్పుడు మనము కూర్చొని మనము ఇప్పుడు వార్తలను ఏం చేస్తున్నాం, మనం విశ్లేషిస్తున్నాం. ప్రజలకి స్పష్టంగా మనం ఏం చేయగలగాలి అంటే, వార్తలలో ఉన్న అంతర్గత సారాలని కదా సార్ మనం చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ఆయన ఆ వ్యాఖ్య చేయడం ద్వారా నిరుద్యోగం పోతుందని ఎవరో నమ్ముతారని ఆయన భావన. అంటే ఇంకా సమాజము అట్లా మోసపోతుంది అనే ఒక క్యారెక్టరు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనకి నిన్నటి మొత్తం 2 పొద్దున సాయంత్రం సభలలో కనబడుతుంది. మూసీ ద్వారా నిరుద్యోగాలు వస్తాయంటారు, ఒక్క నోటిఫికేషన్ కూడా నిరుద్యోగుల కోసం వెయ్యరు. ఈ మూసీ ప్రాజెక్టును సక్సెస్ చేసుకోవడం కోసము అదే నిరుద్యోగాన్ని నేను వాడుకుంటున్నాను, ప్రజలకు ఏం తెలుస్తలేదు, నేను ఇంత తెలివిగా వ్యవహరిస్తున్నాను, ఇట్లా నేను నా సమస్యలను పరిష్కరించుకుంటాను, నేను చేయదలుచుకున్నది నేను ఈ రకంగా చేస్తాను, మీ తుపాకీని మీ మీన్నే పెట్టి మిమ్మల్ని షూట్ చేస్తాను అనే ఒక పద్ధతిలోకి వెళ్తున్నాడు. ఇంకా చెప్తాను నేను ఎగ్జాంపుల్, ఇంకొక 2 ఉన్నాయి చూడండి. రిటైర్డ్ ఉద్యోగులకి
బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక రోజు 1000 కోట్లు అవుతున్నది, 1000 మంది రిటైర్డ్ అయితే నా దగ్గర డబ్బులు లేవంటారు. కానీ అద్భుతంగా 500 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్లో మూసీ ప్రాజెక్టును మేము నిర్మించబోతున్నామని చెప్తారు. అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా డబల్ స్టాండర్డ్ ఉంటుంది చూడండి. డబ్బులే లేవంటారు, 500 కోట్లు పెట్టి ఇప్పుడు అది చేస్తారు. ఇంకొక విషయాన్ని మీరు కూడా గమనించితే ఏమవుతుందంటే, ఇంకొక చాలా ఘోరమైన విషయం ఏం చెప్తారంటే, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎట్లాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు, ఎట్లా ప్రవర్తిస్తారు ఆయన అనేది చూస్తే, ఏవైతే ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ మూసి దాన్ని మా అపార్ట్మెంట్ కూలగొట్టద్దని ఎవరైతే ఇవాళ నిరసన చెప్తున్నారో వాళ్ళ మీదికి సామాన్య ప్రజలని వ్యతిరేకులుగా మారుస్తూ మాట్లాడి నిన్న ఒక సభలో మీరు చూడండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మీరు ఈ స్లమ్ ఏరియా వాళ్ళు, గుడిసెల వాళ్ళు, చిన్న చిన్న షెడ్ల వాళ్ళే ఓట్లు వేసిండ్రు, మీరు వేస్తే గెలిచిండు ఆయన. ఆ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఓట్లు వేస్తే గెలవలేదు అని ఈ పేద వర్గాలు, చిన్న ఇండ్ల వాళ్ళను అపార్ట్మెంట్ వాళ్ళకి వ్యతిరేకంగా మార్చేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తాడు. అంటే ఒక ద్వేష భావన వాళ్ళ మీద, అదే కాలనీలో ఉండే అపార్ట్మెంట్ వాళ్ళ మీద ఈ చిన్న ఇండ్ల వాళ్ళకి కలిగేలాగా మాట్లాడతారు. అంటే మీరు ఇవన్నీ కూడా ప్రజలకి ఒక నాయకుడి మనస్తత్వము, ఆయన ప్రవర్తన, ఆయన భాష, ఆయన భావ ప్రకటన, ఇవన్నీ ఆయన రేపు ఎట్లా ప్రవర్తించబోతాడు ఈ ప్రజల మీద అనేది తెలియజేస్తుంది కదా. సో దీన్ని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం అట్లా ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తే ఈయన టైం వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు ప్రజలతోటి అనేది మనకు అర్థమవుతుంది. దానికి ఆల్రెడీ గతపు ఉదాహరణలు కూడా ఏంటంటే, ఇవాళ హైడ్రా పేరు మీద హైదరాబాద్ పేద ప్రజల మీద చేసిన దాష్టికం వెనకాల ఈయన అసలు మనస్తత్వం అప్పుడు బయటకు వచ్చింది. ఖమ్మంలో జరిగిన సంఘటన అప్పుడు బయటకు వచ్చింది. ఇవాళ గురుకులాల మీద ఇంత జరుగుతున్నా కనీసము పశ్చాత్తాపం చెప్పి, అరే పొరపాటు జరిగింది, ఆ కుటుంబాలకు ఏదన్నా న్యాయం చేద్దామని ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించకపోవడం వెనకాల, ఇప్పుడు ఇట్లా గురుకులాల వల్ల లాభం ఉంది అనేది చెప్పడం కాదు మనకి, అసలు ఆ లాభం ఉన్నదాన్ని రద్దెందుకు చేస్తున్నారు, రద్దు చేయడం వెనకాల ఏం ఆలోచనలు ఉన్నాయి. మూసి ఇన్ని ఇళ్ళు కూలగొట్టి ఇంతమందిని రోడ్డు మీద పాలు చేసి ఎవరికి ప్రైవేటు ఉద్యోగాలు, కూరగాయలు అమ్ముకునే ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు చేస్తారు? ఎవరైనా తెలివైన వాళ్ళు చేస్తారా? అట్లా చెయ్యరు. అయినా ఈ నాయకుడు ఎందుకు చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఆయనకు వ్యక్తిగత ఉద్దేశాలు, ఆయన ప్రయోజనాలు, లేదా ఆయనకు కావలసిన వాళ్ళ ప్రయోజనాలు ఏవో ఉండవా? ఓకే, ఆ ప్రయోజనాలు ఏంటిది అనే విశ్లేషణ జరగాలి టీవీలలో. ఇప్పుడు కూలగొడుతున్నారు అని చెప్పడానికి మనమేందంటే, అక్కడ ప్రత్యక్షంగా ఎందుకు కూలగొడుతున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేది ఇంత నష్టాన్ని పూరించేదా కాదా? ఒకవేళ కాకపోతే ఈ నష్టం అంతా ఎట్లా, మరి ఈ ప్రజలందరూ వీధుల మీద పడ్డటువంటి నష్టపోయిన వాళ్ళ జీవితాలు ఎట్లా? రేపు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన గవర్నమెంట్ దిగిపోతాడండి. ఓ 10,000 మంది, ఇప్పుడు మొన్న ఖమ్మంలో 2,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదనుకోండి, ఒకవేళ రాలేదనుకోండి, ఇఫ్ ఆ 2,000 మంది చేసిన అన్యాయాన్ని ఎట్లా పూరించగలుగుతాము? వాళ్ళు వీధిన పడి ఏడ్చి అక్కడ గుక్కపట్టి చిన్న చిన్న పిల్లల్ని ఎండలో చెట్ల కింద పెట్టుకొని బతికినటువంటి నిర్ణయాలు ఇట్లాంటి ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలిసి కూడా రైతు బంధు వేయలేదని తెలిసి కూడా నేను వేసినా అని చెప్తున్నాడు అంటేనే ఆయన వంచడానికి సమాజానికి సిద్ధపడి ఉన్నాడు అనేది సమాజం అర్థం చేసుకోవాలి. రైట్ అండి. ఏదైతే ముఖ్యమంత్రి 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే 2 నాలుకల ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా జనాలకు తెలుసు. ప్రధానంగా ఏదైతే గురు శిష్యులు ఇద్దరు ఒకటే అని చెప్పేసి ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్న అంశం ఇంకా చాలా విశ్లేషణ చేస్తే రవి గారు రైతు భరోసా ఇచ్చేసారని చెప్పేసి నిన్న జరిగినటువంటి సమావేశాల్లో 1-2 సమావేశాలు అనుకుంటా చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్వయం ప్రధానంగా అది అందరికి వచ్చిందో రాలేదో తెలియదు అంటున్నాడు. ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు, వచ్చిందో రాలేదని తెలియదు, క్లారిటీ లేని మాటలు మాట్లాడడం కావచ్చు. లేకపోతే ఇంకోటి ప్రధానంగా రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం, ఖజానా ఖాళీ ఉంది అంటున్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సంబంధించి మాత్రం ఫండ్స్ రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏంటిది? సురేష్ గారు, రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏమాత్రం కొత్త కాదు, వింత లేదు. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు ఆయన చెప్పిండు, ప్రజలను మేము మోసం చేస్తాం, మోసం చేస్తేనే ప్రజలు మాకు ఆదరిస్తారు అని చెప్పేసి చాలా ఫిలాసఫీ చెప్పిండు ఆయన ఎన్నికలకు ముందు. అందుకే 420 హామీలు ఇచ్చిండు, అన్నీ వేసింది. ఇవాళ నిజంగా కూడా
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటం అనేది ఇంకా అసలు ఎప్పుడు చూడలే. ఏదో అటు ఇటుగా ఏదైనా కొంచెం ఏదో తొండి మాటలు మాట్లాడుతుంటారు కానీ పచ్చిగా మేము రైతు భరోసా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, ఇంకా అన్ని ఇచ్చినాం, ఇంకేం లేదు. కానీ మళ్ళీ ఏంది తప్పించుకున్నట్టుగా మరి మీకు వచ్చినవో రాలేదని నాకు తెలియదు. అంటే తీసుకుని రోడతావు, నేనైతే ఇచ్చినా నీకు తీసుకో చేత కాలేదన్నట్టుగానే మాట్లాడినట్టుగా రైతులు. కొంచెం విజ్ఞత, బుద్ధి, జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎవ్వడికైనా కూడా అర్థమయ్యేటటువంటి విషయం. ఇలా రైతు బంధు ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రం మొత్తం లొల్లి నడుస్తుంది. రైతు బంధు ఎప్పుడంటే దాచిపెట్టేది కాదు, సెలెక్టెడ్గా కాదు. ఒక ఊరికో ప్రతి రైతుకు భూమి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఈ దేశంలో, ఒక సాహసోపేతమైనటువంటి ప్రయోగం, విప్లవాత్మకమైనటువంటి ప్రయోగం. రైతుకి పెట్టుబడిగా సాయం చేసేటటువంటి దాన్ని రైతు బంధుగా తీసుకొచ్చింది. 12 సార్లు అద్భుతంగా దాదాపు 75,000 కోట్లు నేరుగా థర్డ్ పర్సన్ లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి ఇచ్చేటటువంటి పద్ధతి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చిన చెప్పి కొత్తగా ఇచ్చుడు సంగతి తర్వాత సంవత్సరానికి 2 పంటలకు వస్తుంది. ఈయన ఇంకేం చెప్పిండప్పుడు కేసీఆర్ 2 పంటలకే ఇస్తాడు బిచ్చం వేసినట్టు, మేము అధికారంలోకి వస్తే 3 పంటలకు ఇస్తామని చెప్పాడు, కౌలుదారులకు ఇస్తామని చెప్పాను. ఇప్పటికే నీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు దాటింది, 3వ సంవత్సరం నడుస్తుంది. లెక్క ప్రకారంగా అప్పటికున్న పద్ధతి ప్రకారంగా ఇస్తే 5 సార్లు ఇవ్వాలి, సంవత్సరానికి 2 చొప్పున 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2, ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది కాబట్టి 5 రైతు బంధులు ఇవ్వాలి. ఓకే, ఏది కేసీఆర్ గారు పద్ధతి ప్రకారంగానే ఇస్తే. కానీ ఇచ్చిందేన్ని ఒక్కసారి చెరిపట్టి. ఓకే, 4 సార్లు పంగనామాలు పెట్టిండ్రు. ఇప్పుడు యాసంగి ఇప్పటికీ దిక్కులేదు, ఇస్తామని చెప్పేసి వార్తలు రాపించుడు, లీకులు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తాయి. కానీ ఇంకొక అంశం సార్, ఆర్టీసీ సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టడం కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి అక్కడ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నట్టు అంటే అంశం ఇదే, ఏదైతే డైరెక్ట్ బహిరంగంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నటువంటి ప్రైవేట్ పరంగా చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి ఏమో అర్థమవుతుందంటే ఆర్టీసీ కార్మికులలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళ మీద మెడ మీద గొంతు మీద కత్తి పెట్టినట్టు. ఆల్రెడీ ఇప్పటికే ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది ఆర్టీసీలో, డ్రైవర్లు, మెకానిక్లు, కండక్టర్లు అంతా కూడా ఉంది. కానీ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద మీరు తీసుకొచ్చిందంటే వాళ్ళని వాడుకోకుండా, వాళ్ళని ఉపయోగించకుండా, వాళ్ళని అట్లా పెట్టి కొత్తగా ఎవరిను మళ్ళీ అది కూడా ఏంది మంచి ట్రైనింగ్ ఉన్నటువంటి వాడు ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినటువంటి వాళ్ళు కాదు, 18 ఏళ్ళు సంవత్సరాన్నారా అట. ఓకే, 18 నెలల లైసెన్స్ ఉంటే చాలు వాళ్ళకు ఉద్యోగం ఇస్తారట ఎలక్ట్రికల్. అది దానికేంది మంచిగా బయట పబ్లిసిటీ చేసి ఆటోల మీద స్టిక్కర్లు వేసి హోర్డింగ్లు పెట్టి, ఇదే కదా వీళ్ళ పని, ప్రచారం, పబ్లిసిటీ, హోర్డింగ్లు, ఫోటోలే కదా చేస్తున్నారు. ఇది ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లని, కండక్టర్లని మరింత ఒత్తిడికి గురి చేసి ఆర్టీసీ మనుగడనే ప్రశ్నార్థకం చేసేటటువంటి దుర్మార్గమైన మించి ఇంకేం కాదు. విజయానంద్ గారు, ఏదైతే కాంగ్రెస్ సర్కార్కి ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ మీద పడ్డదనుకోవాలా కన్ను, ప్రధానంగా దీనికి సంబంధించి ఈ సంస్థకు సంబంధించి అనేక భూములు ఉన్నాయి, అలాగే వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ఇది ఒక కుట్ర అనుకోవాలా? మళ్ళీ ఇప్పుడు మనము వాళ్ళ కార్యాచరణను మీరు ఒక్కొక్కటి గమనించుకుంటూ పోతే ఏం కనబడుతుంది? క్లియర్గా ఆర్టీసీ కార్మికులకు ఆల్రెడీ అవగాహనకు వచ్చింది. అందుకే వాళ్ళు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించుకొని వాళ్ళ సమ్మెకు పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి, అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రేవంత్ రెడ్డి గారి విధానం ఎట్లా ఉంటుందంటే మొత్తము అవతల వాడు కిల్లయ్యే వరకు ఈయన కిల్ చేస్తున్నట్టు అర్థం కాదు. అంటే నిగూఢంగా, అంటే ఒక ఏదన్నా ఉంటే ఓపెన్ స్టేట్మెంట్ తీసి మా విధానం ఇదని చెప్పకుండా ఇండైరెక్ట్గా దాన్ని మొత్తం దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఒకటొకటిగా చేస్తూ ఉంటారు. అట్లనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం వెనకాల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వీళ్ళకి ఇచ్చే జీతాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా ఆర్థికంగా ఉండడంతో పాటు అది దాని వెనకాల ఉన్న ఆస్తులన్నీ కూడా ఇవాళ చాలా మెయిన్ పాయింట్స్లో ఇవాళ చాలా విలువైనవిగా మారినాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం భూమికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారి సర్కారు వ్యవహరిస్తుంది. చివరికి వాళ్ళకు భూములను కూడా వాళ్ళు జోక్యం చేసుకొని చట్ట వ్యతిరేకంగానైనా ఖాళీ చేయించడం జరిగింది అని అంటే
అది రెవెన్యూ భూమి అయితే ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. భూదాన్ భూములలో కూడా వేలు పెడుతున్నారు అని అంటే భూమికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఎక్కడ దాకానైనా పోతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరికి ఎక్కడ దాకా వచ్చినారంటే ఇప్పుడు అక్కడ హైదరాబాదులో ఒక స్వామీజీ వాళ్ళ మఠాన్ని, ఆ గుడిని, వాటిని కూడా తొలగిస్తూ నోటీసులు ఇచ్చి దాన్ని కూడా ఆక్రమించుకునేంత కూడా ప్రయత్నం వాళ్ళు చేసినారు. అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి క్రేషర్లకు వాటికి వీటికి పర్మిషన్ లేకుండా భూమిని అలాట్ చేసి వాటిని అంటే అనాథరైజ్డ్ గా ఇవాళ నడి హైదరాబాద్ లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే దాన్ని సమర్థిస్తూ ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా ఏమైతుందంటే ఆర్టీసీ కావచ్చు, మిగతా వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించిన టీచర్స్ కూడా ఇప్పుడు పూర్తి అవగాహన వస్తుంది ఏం చేయబోతున్నారు దీని వెనకాల అనేది. ఇట్లా అన్ని ఉద్యోగ అయితే పూర్తిగా అర్థమైపోయింది విషయం ఏం జరగబోతుంది మా పరిస్థితి అనేది. కాబట్టి ఒక్కొక్క వర్గము అనుభవించిన తర్వాత మాత్రమే ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవరైతే నిర్వాసితులు కాబోతున్నారో, నిర్వాసితులు అయిన తర్వాత వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం తీసుకునే వైఖరి చాలా ఘోరంగా ఉంటది. ఇవన్నీ కూడా బాగా ఆలోచించి జాగ్రత్తగా సమాజం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షాలు మాత్రం ఎప్పటికప్పుడు ఈ జరగబోయే విషయాల మీద ప్రజలను చైతన్యం చేసి పోరాటాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ అండి రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే కాదైతే కబ్జాకు అనర్హం కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది, కాంగ్రెస్ సర్కార్లు అన్ని సాధ్యమే. ఏదైతే స్కామ్ కాంగ్రెస్గా అందుకే చెప్తారో అంటున్నారు. ప్రధానంగా ప్రతి ఒక్క సెక్టార్ పైన వాళ్ళ యొక్క అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వస్తారు. కీప్ వాచింగ్ టీ న్యూస్.